పాపం ప్రతాప్ సినిమా అయితే మాత్రం అద్భుతంగా ఉంది. నేను థియేటర్కి వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ నాకు క్రియేట్ అయింది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత. మీరు కనుక సినిమాను చూడకపోయితే, సినిమా గురించి పెద్దగా తెలియకపోతే, నేను చెప్తున్న వీడియో నా వీడియో మీ వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే విషయం అనే కాకుండా మీరు ఒకసారి పర్సనల్గా ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. చిన్న సినిమా, తక్కువ బడ్జెట్ సినిమా, లెస్ టికెట్ ప్రైస్, అలాగే మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమా, మెయిన్గా మన మిడిల్ క్లాసులకు నచ్చే సినిమా. ఒక అమాయకమైన క్యారెక్టర్ ఉంటుంది తిరువీరిది. చాలా అద్భుతంగా నటించాడు. చాలా నిజంగా తిరువీరి సినిమాలు ఇంతకుముందు ఒకటి ఏదో వచ్చినాయి కానీ పెద్దగా పట్టించుకోవాలి నేను. ఇది ఫస్ట్ టైం నేను తిరువీరి సినిమా థియేటర్లో చూడడం అనమాట. తక్కువ టికెట్ ప్రైస్ అని కాదు, యాక్చువల్గా ఈ సినిమాకి ట్రైలర్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అనమాట నాకు. అందుకే నేను వెళ్ళి చూసాను అనమాట. సో మీరు కూడా థియేటర్లో వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. తక్కువ టికెట్ కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు, ఆర్ఎల్స్ మీ లవర్స్తో వెళ్ళి చూడొచ్చు, లేదా మీకు పెళ్ళైండే వైఫ్తో వెళ్ళి కూడా చూడొచ్చు. వైఫ్ హస్బెండ్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, అది ఏ విధంగా ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇద్దరి మధ్యన అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఏ విధంగా అవి ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది, ఎలా చేస్తే ఆ ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతాం, ముందు వరకు ఎలా ముందుకు తీసుకెళ్తాం అన్నది చాలా క్లీన్ అండ్ క్లియర్గా రియలిస్టిక్ ఎమోషన్స్తో, ఈవెన్ అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీస్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కావచ్చు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే చాలా ఎమోషనల్ జర్నీ అది కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీగా వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ నుంచి ఆ ఇంటర్వెల్ బ్రేక్ నుంచి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చే ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత నుంచి ఒక్కొక్కటి సీన్స్ చాలా ఎమోషన్తో కూడిన సీన్స్ ఉంటాయి అనమాట. మనకు చాలా దగ్గరగా ఫీల్ అవుతాం, ఆ క్యారెక్టర్ని మనం ఫీల్ అవుతాం అనమాట. అంత బాగుంటుంది. తిరువీర్ అంత బాగా నటించాడు కూడా. చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంది, చాలా ఫ్రెండ్లీ. నాకు వచ్చే సినిమా చెప్పాలంటే నేను ఎమోషన్ ఫీల్ అయ్యా. ఎవ్రీథింగ్ నాకు తెలిసి నేను ఫీల్ అయ్యాను, చాలా మంది ఇలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ డ్రామాలు చాలా చాలా ఈ మధ్య మనం మిస్ అయిపోతున్నాం. ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి సినిమాలు రావడం అనేది చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు మనం చూసి ఎంకరేజ్ చేసి ఇలాంటి సినిమాలు మరికొన్ని ఇంకొన్ని రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం అనమాట. సో మీరు కనుక ఈ సినిమా థియేటర్లో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ మంచి వీకెండ్ అనమాట. ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీక్ వరకు సినిమా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే వీక్ మారే లోపల సినిమాలు ఏమైనా అయిపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి చెప్తున్నా. అలాగే హీరోయిన్ కూడా మంచిగా చేశారు, చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా బాగా సెట్ అయింది, పేరు కూడా చాలా బాగుంది. తిరువురు క్యారెక్టర్ చాలా అమాయకంగా ఉంటుంది, చాలా అద్భుతంగా నటించాడు అనమాట. ఆ క్యారెక్టర్ మాత్రం ఇమిడిపోయాడు. అసలు అద్భుతం, నాకు బాగా అనిపించింది. క్యారెక్టర్స్ పరంగా అయితే నో, అసలు ఇందులో పేరు పెట్టాల్సిందే లేదనమాట. డైరెక్టర్ నాకు వీళ్ళందరూ నిజంగా కొత్త వాళ్ళే, పెద్దగా ఐడియా లేదు. కానీ నాకైతే సినిమా ఉన్నంతసేపు ఆ సినిమాతో ట్రావెల్ చేశాను. ఒక జర్నీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ జర్నీ ఉంటుంది మొత్తానికి అటు ఇటు. సో చుట్టుపక్కల ఒక గోదావరి సైడు ఒక వాతావరణం, ఆ వాతావరణంలో ఒక్కొక్క టైప్ మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు కదా. ఎటకారం ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ ఎటకారానికి సంబంధించిన డైలాగ్స్ కావచ్చు. ప్రసాద్ బెహ్రా అన్నారు, మెయిన్గా ప్రసాద్ బెహ్రా ఎటకారానికి మారు పేరు. యూట్యూబ్లో మనం వీడియోస్ షార్ట్స్ చూస్తూ ఉంటాం. చాలా మంచి పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో, మంచి స్టార్డమ్ సంపాదించుకున్నాడు యూట్యూబ్ త్రూ. అలాగే సినిమాలు కూడా కమిటీ కుర్రాలతో ఎంట్రీ ఇచ్చాడు సినిమాల్లో కూడా. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చేయడం జరిగింది. మంచి ఎటకారంతో కూడిన ఒక సీన్స్ ఉంటాయి ప్రసాద్ బెహ్రాకి, హీరో ఫాదర్కి. సో మన గుండంకుల్ మర్చిపోయినా ఆయన పేరు గుర్తురాలే, సారీ ఆయన పేరు గుర్తులేదు. సో హీరో ఫాదర్ క్యారెక్టర్ అన్ని బాగుంటాయి ఇందులో. హీరో మదర్ క్యారెక్టర్ రాశి గారు, ఇది అద్భుతం అనమాట. రాశి గారు మదర్ క్యారెక్టర్ చేయడము, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, సెట్ అయిపోయారు. ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు జీవించేశారు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా లీడ్ చేశారు అనిపించింది. సో ఇది పర్ఫెక్ట్, పక్కా ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ కొంచెం మనకి ఎటకారం అనేవి కనబడతాయి. ఆ జోక్స్ కూడా బాగానే అనిపిస్తాయి. ఎటకారంగా ఉండే సీన్స్ అన్ని అవి మరీ ఎత్తిపొడుపు అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది ఎటకారం. సో హీరోకి ఎదురు దెబ్బలా తగులుతాయి. హీరోకి ఉన్న ప్రాబ్లం ఏంటి, హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేస్తాడు, అది ఓవర్కమ్ చేయలేని సిచ్యువేషన్ లో వైఫ్ ఎలా దాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోవడం కంటే తీసుకోవడము, దాన్ని తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయాలి అనేది ముఖ్యమని అలా ఆలోచిస్తే బాగుంటుంది అన్నట్టు ఈ సినిమాలో ఈ సీన్స్ చూపించడం జరిగింది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ తీసుకొని చేశారని కూడా వాళ్ళు లాస్ట్లో ఒకటి వేయడం జరిగింది అనమాట స్క్రీన్ మీద. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకండి, థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా మన లైఫ్లో, రియల్ లైఫ్లో జరిగే చాలా చాలా సిచ్యువేషన్స్కి, చాలా చాలా ప్రాబ్లమ్స్కి మనం క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్లు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకు తెలియకుండా క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా మనం దాన్ని తీసుకోగలము, ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయగలము అనే దానికి తెలిసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. కొంచెం మనం ఆలోచించగలుగుతాం ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉండగలమని. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ పర్సన్స్,
హస్బెండ్ వైఫ్, లవర్స్ ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉన్నాయి ఇందులో. మనం రియల్ లైఫ్ లో జర్నీ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్, మనతో ట్రావెల్ చేసే క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్నాయి. అన్ని చూడొచ్చు, అన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి కలగలిపిన సినిమా కాబట్టి చూడండి. చూసిన తర్వాత ఎట్లా ఉందని చెప్పేసి నాకైతే నచ్చింది. మీకు నచ్చింది కింద కామెంట్ చూసిన తర్వాత. చూడకపోతే ఖచ్చితంగా ఆ ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళండి, నచ్చకపోయినా ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి, బాగుంటుంది అంతే.